యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ కోఆర్డినేటర్ని. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఎన్నికలు అనేటివి ఒక యుద్ధ వాతావరణం తెలియజేస్తూ ఉన్నాయి. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు యుద్ధం ప్రత్యుద్ధం అనే వాతావరణం సృష్టించి ప్రజల్ని భయప్రాంతం గురిచేసి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అందుకని మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి, సార్ ఈ రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక వెబ్ కెమెరా ఏర్పాటు చేయాలి. ఆ వెబ్ కెమెరాతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉంటారో ఆ విధంగా ఏజెంట్ల పర్యవేక్షణలో ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో రెండో పాయింట్ వచ్చేసి, సో ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఈ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది, అటువంటి లిక్కర్ని యథేచ్ఛగా ఓటర్లకి పంపిణీ చేస్తూ అధికార పక్షం ప్రతి రెండు కూడా ప్రజల్ని ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఈ లిక్కర్ అనేది ట్రాన్సాక్షన్స్ డిజిటల్ జరగాలి, క్యాష్ రూపంలో జరగకూడదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంటబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్కి ఇండియాకి తరఫున జరిగింది. మూడో విషయం వచ్చేసి వాలంటీర్స్. మీరు చూస్తున్నారు ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కానీ వీళ్ళు ఎలక్షన్లు యథేచ్ఛగా పార్టిసిపేట్ చేస్తూ ఫలానా పార్టీకి ఓటేమని అతి రాజ్యాంగానికి విరుద్ధంగా చెప్తున్నారు. సో వీళ్ళ మీద కూడా ఒక సరైన యాక్షన్ తీసుకొని వీళ్ళ స్థానం ఛాలెంజ్ చేయమని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ ఈరోజు నొక్కి ఏం చెప్పామంటే, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయండి, ఆ సేమ్ జిల్లా ఉంచొద్దు, సేమ్ ప్లేస్లో ఉంచొద్దు, ఏదో ఒక డ్యూటీలో వీళ్ళని అసైన్ చేయండి అని చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. సో నాలుగో విషయం వచ్చేసి, సో వీళ్ళు డిఆర్డిఏ ఎంప్లాయీస్ ఎవరైతే డిఆర్డిఏ మెప్మాన్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా 5 years నుంచి ఒకే దగ్గర పనిచేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. సో వీళ్ళని కూడా స్థానచలనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా పని ఉన్నటువంటి డిఆర్డిఏ ఎంప్లాయీస్ కూడా సో చిత్తూరు జిల్లాకు లేకపోతే శ్రీకాకుళం ఎక్కడ మార్చి సో ఎలక్షన్ అనేది సజావుగా జరపమని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇండియా జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్టే చాలా ఘోరంగా ఉంది. ఎవరిని ఎప్పుడు చంపుతారో తెలియని విధంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ ఇనిషియేట్ టు డూ ప్రాపర్ ఎలక్షన్స్ అన్నట్టు మేము చెప్పడం జరిగింది. రెప్రజెంటేషన్ ఇచ్చాము మేము. సో సార్ చూస్తారు, అంటే మేము ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కలిసాము. సో వాళ్ళు కలిస్తే వాళ్ళు వెబ్ కెమెరా మీద చేస్తే మేము 70% ఏర్పాటు చేసాము. రిమైనింగ్ 100% కావాలంటే మీరు ఎలక్షన్ ఇండియా కలవమని చెప్పారు. మేము సార్ కలిసి ఒక రెఫరెన్స్ ఇచ్చాం. నా పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవట్లపూడి గ్రామం నాది. నేను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ శర్మ గారిని మరి ఫిర్యాదు చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరి నాదెళ్ల మనోహరు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు వారి కుట్రలతో బాలశౌరి గారు విజయవాడ నడిబొడ్డున ఐలాపురం హోటల్లో నన్ను పార్టీలో చర్చలకు పిలిచి నాపై గన్ను పెట్టారు. నేను ఆంధ్రప్రదేశ్లో డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాను. అదేవిధంగా విజయవాడ గవర్నర్పేట పిఎస్లో కూడా ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా 48 గంటలైనప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుకని స్టేట్ ఎలక్షన్ కమిషను ఉత్తర్వులు ఇచ్చారు. ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన సీసీ కెమెరాల్లో ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడు విజయవాడ నడిబొడ్డుపై ఏ విధంగా గన్ పెడతాడో చెప్పాల్సిన బాధ్యత డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కర్ణాటకలో నాకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణలో మహారాష్ట్రలో బకెట్ గుర్తు కేటాయించారు. బకెట్ గుర్తు గాజు గ్లాసు గుర్తు రెండు సమానంగా ఉంటాయి. తెలుగుదేశం పొత్తులో ఉంది కాబట్టి జనసేనకి కేటాయించిన 21 సీట్లు ఎమ్మెల్యే, 2 పార్లమెంటు సీట్లో నన్ను పోటీ చేయవద్దని నన్ను ఎంపీ బాలశౌరి గారు బెదిరించారు. నాపై హత్యా ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం
ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను కలుపుకొని యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలోనే నా పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ పొందిన పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను పనిచేస్తా ఉన్నా. అదేవిధంగా ఢిల్లీలో 7 పార్లమెంటు సీట్లున్నాయి. ఆ 7 పార్లమెంటు సీట్లలో కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది నాకు కేంద్ర ఎన్నికల సంఘం. మరి అదేవిధంగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. దాని గుర్తు గాజు గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ గుర్తు, బకెట్ గుర్తు రెండు సమానంగా ఉండటం వలన మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 15 రోజులుగా నాతో మాట్లాడుతూ నువ్వు ముస్లింవి, నువ్వు గెలవు, నీకు పోటీ చేసే అర్హత లేదు, నువ్వు పోటీ చేస్తే మా ఓట్లు కొల్లగొడతామని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. అయినా నేను పట్టించుకోలేదు. 5 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. నేను తీసుకోను. నా యొక్క జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో 175 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారు నేను పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. మాతో పాటు 7 పార్టీలు ఉన్నాయి. ఆ 7 పార్టీలను కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దామాషా ప్రకారం అందవలసిన బడ్జెట్ కొరకు సామాన్య మానవుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, కామన్ మ్యాన్ ఎంపీగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాం. కేవలం పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్. అతను కోట్లు ఇస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. 2014లో అతను పార్టీ పెట్టి 2009లో పోటీ చేయలేదు. 2019లో కేవలం ఆయన పోటీ చేస్తూ ఉన్నది 21 స్థానాలే. నేను 2019లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టి గత ఎన్నికల్లో 110 పార్లమెంటు స్థానాలు పోటీ చేసి ఈనాడు దేశంలో 543 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తూ ఉన్నా. జేడి లక్ష్మీనారాయణ గారితో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పొత్తు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరి మీరు బయట ఇచ్చెళ్ళండి అంటే నేను ఒకటే అడిగా రాహుల్ గారు, రాజీవ్ శర్మ గారిని, సార్ నా మీద దాడి జరిగింది, నాకు భద్రత కల్పించండి. ఈ మెమోరాండం ఒక అసెంబ్లీకి సంబంధించింది కాదు, జాతీయ స్థాయి పార్టీ. నేను ఖచ్చితంగా ఢిల్లీని బంద్కు పిలుపునిస్తాను అని నేను ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీకి ఇన్ఛార్జిగా ఉండా మరి 28 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే వెంటనే మీరు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. సీసీ కెమెరాల్లో విజయవాడ ఐలాపురం హోటల్ పక్కన పెట్రోల్ బంక్ పక్కనే అది నడి రోడ్డు మీద సీసీ కెమెరాలు చెక్ చేయండి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నదని, మేము ఏ చేసినా చెల్లుబాటు అయిద్దని ఈ జనసేన యొక్క ధీమా. జనసేన పార్టీని ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఓడిస్తాం. ఒక్క సీటు కూడా గెలవనీయకుండా చేస్తాం. పిఠాపురంలో బీఫారాలు, మా ఈ 8 అసెంబ్లీ బీఫారాలు, 2 పార్లమెంటు బీఫారాలు మరి దోచుకొని వెళ్ళారంటే ఎంత దౌర్జన్యంగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి జనసేన వల్ల మీకు పొత్తు ఏం లేదు, దానివల్ల ఒక్క సీటు కూడా రాదు, మీరు జనసేనతో పొత్తు విరమించుకోండి అని నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చింది. దానిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా కుమార్ని కూడా ప్రశ్న అడగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రోజు అన్ని పేపర్లో, తెలుగు పేపర్లో వస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, కేంద్ర ఎన్నికల సంఘం మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ వెంటనే అరెస్టు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఐక్యమయ్యి జనసేన పార్టీని ఓడించండి అని, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కేంద్ర ఎన్నికల సంఘం సజావుగా ఎన్నికలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నా. రాహుల్ శర్మ గారిని కలవటం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం
ప్రిన్సిపల్ సెక్రటరీ, అందులో కొలిజియం కమిటీ ముగ్గురుంటారు. ఆ ముగ్గురులో ఒకరిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముస్లింలపై ఇటువంటి చర్యలు చేపట్టడం అప్రజాస్వామికం. మేము దాన్ని హేయమైన చర్యగా భావిస్తున్నామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.